చేసింది. ప్రభుత్వ ఉద్యోగస్తుల నుంచో పెట్టింది. అక్కడ వాళ్ళకి టార్గెట్లు ఇచ్చింది. 1,00,000 రూపాయలు రోజుకి అమ్మితేనే మీకు జీతం ఇస్తాం, పొరపాటున ₹1 తక్కువ అమ్మితే సర్వీస్ నుంచి పీక్ అవతల పడేస్తాం. ఇప్పుడు అక్కడ పనిచేస్తున్న వాళ్ళు మన ఇంటికి ఫోన్ చేసి కొత్త బాటిల్ వచ్చింది, స్పెషల్ స్టేటస్ అని, తాగండ్రా బాబు అని చెప్పే పరిస్థితికి వచ్చింది. ఇంకా మూడో మోసం, ఎన్నికల ముందల ఆరోగ్యశ్రీ కింద ₹1000 కన్నా ఖరీదైన జబ్బు, ఖర్చయ్యే జబ్బు, ₹1000 కన్నా ఎక్కువ ఖర్చయ్యే జబ్బుకి ఆరోగ్యశ్రీ కింద కవర్ చేస్తా అన్నారు. ఇప్పుడు ఆరోగ్యశ్రీ కాస్త అనారోగ్యశ్రీ అయిపోయింది. ఏకంగా ఆసుపత్రులకు ఇవ్వాల్సిన డబ్బులు కూడా ఎగ్గొట్టింది ప్రభుత్వం. అందుకే ఆసుపత్రులు కూడా ఆరోగ్యశ్రీని ఈ రోజు స్వీకరించట్లేదు. ఇంకా నాలుగో మోసం, ఇంట్లో ఎంతమంది బిడ్డలుంటే అంతమంది బిడ్డలకి అమ్మ ఒడి ఇస్తాడు, ఇవ్వట్లేదు. ఐదో మోసం, నిరుపేద కుటుంబాలకి 30 లక్షలు ఇల్లు కడతా అన్నాడు. కట్టాడా తల్లి? మీకు ఇల్లు ఇచ్చాడా? 30 లక్షలు కాదు కదా, 3,000 ఇల్లు కట్టలేదు తల్లి. ఇంకా ఆరో మోసం, 45 సంవత్సరాలు నిండిన ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మహిళలకి పెన్షన్ ఇస్తాడు. ఏం తల్లి పెన్షన్ ఇస్తున్నాడా? లేదు. ఇంకా ఏడో మోసం, ఆసరా చేయూత కింద ₹10 ఇస్తాడు తల్లి, ₹100 దొబ్బుతాడు తల్లి. పాపం ఆటో డ్రైవర్లు అందరూ గోళ్ళ అన్నా, ₹15,000 ఇస్తాడు. అదే రోజు పోలీసుల చేత 10 ఫోటోలు తీపిస్తాడు, 20,000 దొబ్బేస్తాడు ఈ ముఖ్యమంత్రి. ఇది పరిస్థితి. వస్తున్నా. ఎనిమిదో మోసం, స్కూల్ ఫీ రీంబర్స్మెంట్ తల్లి. ఈ రోజు హాల్ టికెట్ రావాలంటే మీరు డబ్బులు ఇవ్వాల్సి వస్తుంది. ఈ రోజు ఏకంగా మార్క్ లిస్ట్ కావాలంటే మీరు డబ్బులు ఇవ్వాల్సి వస్తుంది. గతంలో ఎప్పుడు ఇట్లా లేదు తల్లి. 2 నెలలు ఓపిక పట్టు, తెలుగుదేశం జనసేన ప్రభుత్వం వస్తుంది. సంపూర్ణ ఫీ రీంబర్స్మెంట్ ఏర్పాటు చేసే బాధ్యత మేము తీసుకుంటాం. మీ పైన ఒకే ఒక బాధ్యత ఉంటుంది, పిల్లల్ని కాలేజ్ పంపిస్తాం, బాగా చదివిస్తాం. అయ్యే ప్రతి రూపాయి ఖర్చు ప్రభుత్వమే చెల్లిస్తుందని ఈ సభాముఖంగా హామీ ఇస్తున్నా. ఇంకా 9వ మోసం, రైతులకి 9 గంటలు నాణ్యమైన ఉచిత కరెంట్ ఇస్తాను. ఇప్పుడు కేవలం 4 గంటల కరెంట్ ఇస్తున్నాడు. అది కూడా ఫ్లక్చువేషన్లు ఉన్నాయి. ఏకంగా ఈరోజు మోటార్లు కాల్పే పరిస్థితి. అందుకే సభాముఖంగా జగన్ కి ఛాలెంజ్ విసురుతున్నా. మై డియర్ జగన్, డేట్ టైం నువ్వు ఫిక్స్ చేయి. ఈ నవ మోసాలపైన చర్చించడానికి నేను సిద్ధం, నువ్వు సిద్ధమా అని అడుగుతున్నా. ఈ మధ్యన జగన్ పదే వై నాట్ 175 అంటున్నాడు. ఏంటది వై నాట్ 175 అంట. ఈ సభాముఖంగా జగన్ అడగాలనుకుంటా, వై నాట్ విశాఖ స్టీల్ ప్లాంట్, వై నాట్ పోలవరం ప్రాజెక్ట్, వై నాట్ జాబ్ క్యాలెండర్, వై నాట్ డిఎస్సి, వై నాట్ గ్రూప్ 1 గ్రూప్ 2 నోటిఫికేషన్, వై నాట్ సంపూర్ణ మద్యపాన నిషేధం. ఈ అన్నిటికీ నువ్వు సమాధానం చెప్తే అప్పుడు ప్రజలు వై నాట్ 175 చెప్తారు. వస్తున్నారా? ఈరోజు నేను ఈ సభకు వస్తుంటే ఊర్లో చూశాను తల్లి, బోర్డు, ఈ సైకో జగన్ ఫోటో ఉంది. ఏడుస్తున్నాడో నవ్వుతున్నాడో అర్థం అవదు, ఫోటో ఉంది. నువ్వే మా నమ్మకం అంట. జగన్ని కొన్ని ప్రశ్నలు అడగాలనుకున్నా. సొంత చెల్లి అమ్మ మిమ్మల్ని నమ్మపోతే మేము మిమ్మల్ని ఎలా నమ్మాలి అని సూటిగా ప్రశ్నిస్తున్నా. ఈరోజు షర్మిల గారు, సునీత గారు జగన్ గారి దగ్గర నుంచి మాకు ప్రాణహాని ఉంది, మాకు రక్షణ కల్పించండి అని కేంద్ర ప్రభుత్వంకే లేఖ రాశారు. సొంత చెల్లెలకే రక్షణ లేకపోతే ఇంకా మన పరిస్థితి ఎలా ఉంటుందో ఒక్కసారి మీరు అందరూ ఆలోచించండి. ఇంకో పోస్టర్ ఉండాలి, ఇట్లా మైక్ పట్టుకుని సిద్ధం అంట. ఆ సిద్ధం పోస్టర్లు చూసినప్పుడు నాకు అర్థం అలా, ఇప్పుడు అర్థమైంది. షర్మిల గారు సొంత అన్నని గద్దె దింపేదానికి సిద్ధమని ఇప్పుడు నాకు అర్థమైంది తల్లి. ఈ మధ్యన మీటింగ్ లో జగన్ షర్ట్ ఇట్లా మడత పెట్టుకుని అందరం మడత పెట్టుకోవాలి అన్నాడు. అరే 2 నెలలు ఓపిక పట్టి నీ కుర్చీ మడత పెట్టే బాధ్యత మేము 5 కోట్ల ఆంధ్రులు తీసుకోబోతున్నారు. అమ్మా జగన్ ఒక అద్భుతమైన కటింగ్ ఫిట్టింగ్ మాస్టర్ అమ్మా. ఏంటది? కటింగ్ ఫిట్టింగ్ మాస్టర్ తల్లి. ఆయనకి 2 బట్టన్లు ఉన్నాయి తల్లి, మీ గంపడే ఒక్క బట్టనే, బులుగు బటన్. కానీ బల్ల కింద ఒక ఎర్ర బటన్ ఉంటుంది, ఈ రంగు ఎర్ర బటన్ ఉంటుంది. ఆ బులుగు బటన్ నొక్కుతాడు తల్లి, అకౌంట్లో ₹10 పడుతుంది. నేను ఒప్పుకుంటా, ₹10 పడుతుంది. కానీ అదే క్షణం ఈ ఎర్ర బటన్ నొక్కుతాడు తల్లి, అకౌంట్ నుంచి ₹100 విషయం పోతుంది. ఎలా పోతుందో చెప్పాలి కదా. కరెంటు ఛార్జీలు 9 సార్లు పెంచి బాధుడు, ఆర్టీసీ ఛార్జీలు 3 సార్లు పెంచి బాధుడు,
ఇంటి పన్ను పెంచి బాధుడే బాధుడు, చెత్త పన్ను పెంచి పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధర పెంచి